నమస్తే, ఎలా ఉన్నారు? ఇవాళ మీకు పన్నీర్ మసాలా చూపిస్తాను. పన్నీరు 200 గ్రామ్స్ ఇలా కట్ చేసుకొని వేడి నీళ్ళలో వేసేయండి. ఒక 4 టమాటాలు, 4 ఉల్లిపాయలు చిన్న చిన్నవి, కొత్తిమీర, ధనియాల పొడి 1 స్పూన్, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ. ఇది మసాలా, డ్రై మసాలా. అది కొంచెం బగారాకు, ఒక పట్ట, ఒక ఇలాచి, ఒక పువ్వు. ఇది పల్లీలు, రోస్ట్ పల్లీలు కొంచెం వేయించుకొని దీన్ని మిక్సీకి వేసి గ్రైండ్ చేయండి, వాటర్ వేసి. మసాలా ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. అండి స్టవ్ ఆన్ చేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ పోయండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ పోసుకోవాలి. అయిపోయిందండి. ఇంట్లో ఆనియన్స్ వేసేయండి. ఆనియన్స్ వేసేసి దాంట్లోనే ఈ పట్ట ఇలాచి ఉంది కదండి, ఇది కూడా వేసేయండి ఆయిల్లోనే. ఆనియన్స్లో బ్రౌన్ అయిపోవాలండి ఉల్లిగడ్డ. ఇట్లా బ్రౌన్ అయినాక దీంట్లో పసుపు వేసేయండి. పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి బాగా కలపండి. కలిపిన తర్వాత దీంట్లోనే టమాటా వేసేయండి. టమాటా వేసేసి మూత పెట్టేసేయండి, సిమ్లో పెట్టేసేయండి. మూత పెట్టి సిమ్లో పెట్టేయండి, అదే ఉడుకుతుంది. ఇలా ఉంది టమాటా చూడండి. టమాటా ఇట్లా మొత్తం మ్యాష్ అయిపోవాలి. మొత్తం మ్యాష్ అయిపోయాక దీంట్లో సాల్ట్ వేసేయండి, కారం వేసేయండి, ధనియాల పొడి వేసేయండి. వేసేసి బాగా కలపండి. మంచిగా ఇట్లా మిక్స్ అయిపోవాలి మొత్తం. కారం, ఉప్పు, ధనియాల పొడి ఇంకా కొంచెం ఫ్రై లాగా కావాలి మొత్తం. దీంట్లోనే ఇప్పుడు మనం పల్లీది చట్నీ, ఇప్పుడు చూడండి పల్లీ గ్రేవీది. పల్లీ ఇందాక నేను ఫ్రై చేసి చూపించాను కదా, ఫ్రై ఇట్లా ఇందులో వేసేసుకొని మిక్సీలో కొంచెం వాటర్ వేసి ఇట్లా గ్రేవీ లాగా చేసుకోండి. ఇది పోసేయండి ఇందులో. ఇది పోసేసి బాగా కలపండి. కొంచెం దానికి మిక్సీలో వాటర్ ఉంటుంది, అది కొంచెం పోసేసేయండి. కొంచెం ఇప్పుడే వాటర్ పోయొద్దు ఎక్కువ. ఈ మసాలా అనేది ఉడకాలి, బాగా దగ్గరికి అయిపోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. సరే చూడండి, ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చాక పన్నీర్ వేసేయండి. పన్నీర్ వేసినాక బాగా కలపండి. ఇప్పుడు గ్రేవీ గట్టిగా ఉంది కదా, కొంచెం వాటర్ పోద్దాం. మనం ఒక చిన్న గ్లాస్ అని వాటర్ పోసేయండి. మీ ఇష్టం. కొంచెం మీకు గ్రేవీ గట్టిగా ఉండాలంటే కొంచెం పోయండి వాటరు, కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ. మరీ ఎక్కువ పోయొద్దు, మరి ఎక్కువ పోస్తే కూడా బాగుండదు. నేను ఒక చిన్న గ్లాస్ అంతా పోస్తున్నాను. నేను మీకు అవసరం ఉంటే కొంచెం ఎక్కువ పోసుకోండి. మళ్ళీ సిమ్లో పెట్టేద్దాం. వాటర్ పోసాం కదా, కొంచెం ఉడకాలి. ఎలా ఉందో పన్నీర్ కర్రీ ఇలా అయిపోతుంది గ్రేవీ. పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. రెడీ అయిపోయింది కర్రీ. ఇప్పుడు బౌల్లోకి సిప్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేయండి. పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి, చపాతీలోకైనా బాగుంటుంది. నేనైతే బగారా రైస్ చేసిన, దాంట్లోకి పన్నీర్ మసాలా చేశాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈజీ. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి. థ్యాంక్ యూ.